పరిశుద్ధులు పరిపూర్ణులు కావడానికి 12 లక్షణాలు. పరిశుద్ధులు పరిపూర్ణులు కావడానికి 12 లక్షణాలు ఏమిటి ప్రియమైన దేవుని పిల్లలు? ఒకటి, ప్రేమ కలిగి ఉండాలి. రెండవది, క్షమించే మనసు ఉండాలి. మూడవది, తన్ను తాను తగ్గించుకొని జీవించే జీవితం మనకు ఉండాలి. నాలుగవది, కనికరం గలవారమై ఉండాలి. ఐదవది, సాత్వికము కలిగిన మనసు కలిగి జీవించాలి. ఆరవది, నిగ్రహ స్వభావం కలిగి అనగా ఆశయ నిగ్రహం కలిగి ఉండాలి. ఏడవది, సహనం కలిగి ఉండాలి. ఎనిమిదవది, విధేయత కలిగి ఉండాలి. తొమ్మిదవది, నిజాయితీ పరులమై ఉండాలి. పదవది, నిరీక్షణతో కూడిన విశ్వాసం కలిగి జీవించేవారిగా ఉండాలి. 11వది, వాక్యం అనే ఖడ్గమును ధరించుకోవాలి. 12వది, ప్రార్థన అనే కన్ను కలిగి మనము జీవించాలి. మనందరం కూడా ప్రేమించే మనసుకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనందరం కూడా 14వ అధ్యాయం 1వ వచనం అండి. కొరింథీయులకు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి అని ఎందుకు చెబుతున్నాడు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి చక్కగా చెబుతున్నాడు పిల్లలు. మనుషుల భాషలతోనూ నేనే చదువుతానండి సమయం సేవ అవుతానికి. దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడను, ప్రేమ లేనివాడునైతే మ్రోగిడి కంచును గనగనలాడు తాళమున ఇందును, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడునైనను, కొండలను పిగిలింపగల పరిపూర్ణ విశ్వాసం అయినను, ప్రేమ లేనివాడునైతే నేను వ్యర్థుడను అని చెబుతున్నాడు. అందుకని మనందరం కూడా ప్రేమ కలిగి ఉండాలి. రెండవది చూడు, క్షమించే మనసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి 4వ అధ్యాయం, ఒకరి ఎడలో ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి అని చెబుతున్నాడు. మనందరం కూడా క్షమించే మనసు కలిగి ఉండాలి. దానికి మత్తయి సువార్త 18వ అధ్యాయం 26 నుంచి 35 వరకు చక్కగా చదువుకుంటే అర్థమైంది ప్రియమైన దేవుని పిల్లలు. తర్వాత చూడు, 3వ లక్షణం, తన్ను తాను తగ్గించుకున్నవాడు. మనందరం కూడా చూడు తగ్గింపుకి, అదే మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు అడుగుతారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి, అయ్యా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడుగుతారు. అనగా యేసుక్రీస్తు శిష్యులు 12 మంది అయితే 12 మందిలో ఒక సందేహం వచ్చింది. మనం 12 మంది పరలోకానికి వెళ్తాము, ఆ పరలోకములో ఎవడు మనలో గొప్పవాడని ఒక ఆలోచన వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వెళ్ళి శిష్యులు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న చక్కని సమాధానం చూడు పిల్లరా. 18వ అధ్యాయం 4వ వచనం అండి. అతడు కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకునేవాడు ఎవడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇంకా చూడు, మత్తయి సువార్త 23:12, అదేవిధంగా లోకా సువార్త మనందరం కూడా 18వ అధ్యాయం 14వ వచనం. 23:12 ఏమంటాడంటే పిల్లరా, తన్ను తాను తగ్గించుకునేవాడు ఎవడో వాడే హెచ్చింపబడతాడు. లోకా సువార్త సుంకరి పరిచయుడి సందర్భం. తన్ను తాను తగ్గించుకున్న సుంకరి ఏమయ్యాడు అంటే నీతిమంతుడయ్యాడు, పరిచయుడేమో అనీతిమంతుడు. తగ్గించుకోవటం వల్ల చూడు వాస్తు ఎలాగ నేర్పిస్తుందంటే ఒక పద్ధతిని నేర్పిస్తుంది దేవుని వాక్యం పిల్లలు. తర్వాత చూడు, నాలుగవది మనందరం కూడా చూడు కనికరానికి చూడు మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం మనందరం కూడా మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెరిచి 5వ అధ్యాయం 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుతారు. కనికరము కలిగి ఉంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఏ ఒక్కరి పట్ల కనికరం కలిగి ఉంటే దేవుని ద్వారా మనం కనికరాన్ని పొందుకుంటాం. తర్వాత చూడు, సాత్వికులు. 5వది సాత్వికమైన మనసు కలిగి ఉండాలి. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము మనందరం కూడా 5వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నామండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికమైన మనసు భూలోకం స్వతంత్రించుకోవడం అంటే భూలోకంలో రాజ్యాలన్నీ దేవుని దగ్గరకు తీసుకొని రావడం, అనగా భూలోకం మొత్తాన్ని దేవుని సువార్త నడిపించి దేవుని దగ్గరకు నడిపించడం పిల్లలు. తర్వాత చూడు, 6వది ఆశా నిగ్రహము చూడు ప్రియమైన దేవుని పిల్లరా. మనందరం కూడా ఆశా నిగ్రహం అంటే ఆదికాండం 3వ అధ్యాయంలో అవ్వ ఆదాములదే గుర్తుకు రావాలి.
వారు చూడు ఎవరు వచ్చి చెప్పారు పండు తినమని సర్పం వచ్చి చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టి ఆశలోనికి వెళ్ళిపోయారు మరి. ఏం ఆశను వారికి కల్పించింది అంటే ఆదికాండం మనందరం కూడా 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటే పిల్లరా, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పము తనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు ఎలయనగా మీరు వాటిని తినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని ఒక స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిది అని పండ్లు తీసుకొని కన్నులకు అందముగా చాలండి. చూడు దేవతల వల్ల ఎవరే కనబడతారు అనగల తమలో ఒక ఆశ పుట్టింది పిల్లలు. అనగా ఆశ నిగ్రహము లేకపోతే మనిషి దేవునికి అవిధేయుడు అయిపోతాడు ప్రియమైన దేవుని పిల్లలు. తర్వాత చూడు 7వది సహనం కలిగి ఉండాలి. 7వది సహనం కలిగి ఉండడానికి మనందరూ కూడా ఒక రిఫరెన్స్ చదువుకోగలిగినట్లయితే పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం అండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనం ఉండాలి. ఆశా నిగ్రహము కలిగి ఉండాలంటే మనిషికి సహనం ఉండాలి. ఆ సహనం కలిగి ఉండాలంటే భక్తి కలిగి ఉండాలి పిల్లలు. ఆ సహనము లేకుండా ఏ ఒక్క మనిషి కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేడు, మనతో ఐక్యత కూడా కలిగి ఉండలేం. 8వది చూడు విధేయత. 8వది విధేయత ప్రియులారా. విధేయత గురించి మనకు అర్థం అవడానికి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం అండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక ఎలా అనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులకు ఎలాగూ చేయబడిరో అలాగే అతని విధేయత వలన ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. ఒకని అవిధేయత వలన ఏమొచ్చిందండి? పాపం వచ్చింది. విధేయత వలన నీతిమంతులు అనగా విధేయత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులు అవుతాం. అవిధేయత తీసుకొని వచ్చిన అవ్వాదాములు ఇద్దరు చూడు చెప్పిన మాట చెయ్యకపోవటమే అవిధేయత. విధేయత అనగా చెప్పిన మాట అనుసారంగా జీవించటమే విధేయత. అలాగా యేసుక్రీస్తు ప్రభువారు జీవించి మనందరిని కూడా నీతిమంతులుగా చేసేడు పిల్లారా, ప్రియమైన దేవుని సంగస్తులారా. అది 8. 9వది నీతి మంతులుగా అనగా నిజాయితీ పరులుగా ఉండాలి. అలా మనలో నీతి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లారా. ప్రతి ఒక్క మనిషి నీతి లేకుండా జీవించితే ఫలితం లేదు, ప్రయోజనం లేదు. నీతి ఉండటం వలన ఫలితం ఏమిటి అంటే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో చక్కగా చెబుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనములో సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనములో ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. నీతి దేని నుండి రక్షిస్తుంది పిల్లరా? మరణము నుండి ప్రతి మనిషిని కూడా రక్షిస్తూ ఉన్నది. అనగా మనందరం కూడా నీతిని కలిగి జీవించేవారిగా సిద్ధపడాలి పిల్లరా. తర్వాత చూడు 10వది ఏమిటి అంటే పిల్లరా? నిరీక్షణ కలిగిన విశ్వాసము కలిగిన వారమై జీవించాలి. నిరీక్షణ అనగా ఆశ లేక ఎదురు చూడటం. దేని కొరకు ఎదురు చూసాలి అంటే క్రీస్తు రెండో రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. దానిని పోల్చి చెబుతూ దశలోనికి సంఘానికి పత్రికను రాస్తూ 4వ అధ్యాయం 13వ వచనంలో చక్కగా కోట్ చేయుచున్నాడు ప్రియమైన దేవుని సంఘస్థులారా. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకోగలిగినట్లయితే, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండుట నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. ఎందుకని అంటే నిద్రించుతున్న వారిని గురించి మీరు ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారంటే మీలో నిరీక్షణ లేదు. ఎందుకని నిరీక్షణ దేవుడు 2వ రాకడలో వస్తాడు, వారిని సజీవమైన దేహాలతో మహిమ దేహాలతో వారిని లేపి వారికి నిత్య జీవాన్ని ఇస్తారని మీరు నమ్మలేకపోతున్నారు. అనగా నిరీక్షణ లేదు. అలాంటి నిరీక్షణ మీరు కలిగి ఉండండి అని చెబుతున్నాడు.
11వది చూడు ప్రియమైన దేవుని పిల్లలారు, మనందరం కూడా చూడు వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకోవాలండి. ఆ వాక్యం అనే ఖడ్గం చూడు, వాక్యం 2 అంచులు గల ఖడ్గము. ఆ ఖడ్గము చూడు మనల్ని ఎలాగ ఉపయోగపడుద్ది అంటే పిల్లరా, మనకు ఏదైనా సరే చెడు ఆలోచనలు వచ్చినా, చెడు చేయాలి, వాక్యానికి విరోధంగా నడుచుకోవాలని అపవాది మనకు కలిగించినప్పుడు ఆ ఖడ్గము దానిని పటాపంచలుగా ఖండించి వేసిద్ది. అది చూడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, మనందరం కూడా మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి 6వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం పిల్లరా. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని. ఆ వాక్యము చూడు యవ్వనస్తుల నడతలను శుద్ధిపరుస్తుంది. మనం పాపం చేయకుండా మన హృదయంలో ఉన్నప్పుడు అది పాపం చేయకుండా ఉండటానికి ఒక అడ్డుకట్టలా ఉపయోగపడుతుంది పిల్లలు. అలాంటి వాక్యాన్ని మనందరం కూడా ధరించుకుందాం. తర్వాత చూడు ప్రార్థనని కన్నును కలిగి ఉండాలి. ప్రార్థన మరీ ప్రాముఖ్యమైనది. వాక్యం చూడు పిల్లరా, దేవుడు మనతో మాట్లాడటం అయితే ప్రార్థన దేవునితో మనం మాట్లాడటం. అందుకే చూడు సమూయేలు గారు ఏమంటాడంటే ప్రార్థన చేయకపోవటమే పాపం అంటాడు. అనగా మనందరం కూడా చూడు ఎక్కువ ప్రార్థన పరులం అయి ఉన్నప్పుడు అపవాది మన దగ్గరకు రాదు. ప్రార్థన చేయకుండా మనం చూడు సోమరులం అయిపోతున్నాం. సోమరి ప్రార్థన చేయడు, ప్రార్థన చేయవాడు సోమరి కాడుపుల. ప్రతి ఒక్క మనిషి కూడా చూడు చక్కగా ప్రార్థన చేయాలి. ఎందుకని అంటే శోధనలో ప్రవేశింపకుండా ఉన్నట్లు మీరు లేచి ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ప్రభువారే తన శిష్యులకు చెప్పాడు. ప్రార్థన విలువైనది, ప్రార్థన బహు గొప్పది, ప్రార్థన అన్నిటికంటే విలువైనది పిల్లల. ప్రార్థన చేయకుండా మనం చూడు దేవునికి దురస్తులు అవుతున్నాం. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎలాగ ఉంటాడంటే ప్రియమైన దేవుని సంఘస్థులరా, దేవునితో సహవాసం కలిగి ఉంటాడు. దేవునితో సహవాసం కలిగి ఉంటాడు పిల్లలు. మనందరం కూడా చూడు ఒక రోజుకి ఒక 4 వచనాలు 10 వచనాలు తీసుకొని ఆ వచనాలని చక్కగా నెంబర్ని ఆ పదాన్ని చెప్పుకుంటూ ప్రార్థన చేస్తే దేవుని వాక్యం కూడా మన హృదయంలో గుర్తుండి పిల్లరా. దేవుని వాక్యము కూడా మనకు గుర్తుండిద్ది. నేను కూడా చూడు ప్రియమైన దేవుని పిల్లరా, మొదటిలో నాకు రిఫరెన్స్లు గుర్తుండేవి కాదు. అయితే నేను చేసిన ఒక పని ఏమిటి అంటే ప్రార్థన చేసేటప్పుడల్లా నేను ముందుగానే రిఫరెన్స్లు ఎంచుకొని వాటినే పదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, పలాంది ఉంది ఈ విధంగా దీన్ని మార్చుకోవాలని రిఫరెన్స్ని పదాన్ని ఎప్పుడైతే ఒక పాఠంలా చదువుతూ ఉన్నానో అవి గుర్తుండటానికి ఒక దేవుడు ఒక శక్తిని ఇస్తాడు పిల్లరా. ఎందుకని అంటే ప్రార్థన చేసి మోషే గారు ప్రార్థన చేస్తే నీరు రాశిగా నిలిచిపోయింది. ఏలియా గారు ప్రార్థన చేస్తే సారేపతిలో ఉన్న విధవరాలి కుమారుడు మరలా బ్రతికాడు. ఎలీషా ప్రార్థన చేస్తే షునేమిరాలి కుమారుడు బ్రతికాడు. ఈ విధంగా చూడు దేవుడు నీటిని రాశిగా చేయడానికి ఒక ఆయుధంలా ఉపయోగపడింది ప్రార్థన. అయితే మన జీవితాలు దానికంటే మనం అడిగేవి చిన్నవి కాదా ప్రియమైన దేవుని సంఘస్థులను, చిన్నవి స్వల్పమైనవి. అయితే మనం ప్రార్థన చేయకుండా ఉండడం వలన దేవుని శక్తిని మనం ఆశ్రయించలేక దేవుని శక్తికి మనం పాత్రను కాలేకపోతున్నాం. కాబట్టి 12వదిగా చూడు 18వ వచనం చక్కగా చెబుతున్నాడు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలుగుగా ఉండి ఎంత మెలుగుగా ఉండి అంత ప్రార్థన చేస్తే అంత దగ్గరికి మనం వెళ్తాం. దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు.